అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలా, అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఫ్రెండ్స్, ఈరోజైతే ఇగో కొత్తిమీర చూడండి ఎంతుందో, నవనవలాడుతుంది కొత్తిమీర పచ్చడి అయితే ఈరోజు వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వల్ల నా వీడియోలు మీకైతే నోటిఫికేషన్ అవుతాయి. తప్పకుండా నా వీడియో లైక్ చేయండి. తర్వాత ఈరోజు కొత్తిమీర పచ్చడి అయితే మా అయితే చేస్తుంది. వీడియో కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకైతే వెళ్దాము. ఇదైతే ముందుగా ఈ కొత్తిమీర అయితే కొలుచుకున్నాము ఫ్రెండ్స్. ఈ కట్ట వచ్చేసి అమ్మడెమిడి 30 రూపాయలు. ఈరోజు ఈ కట్ట ఖరీదు 30 రూపాయలు. చూడండి పిడికి నిండా ఉంది. కట్ట ఖరీదు వచ్చేసి 30 రూపాయలు. ఒక్కోసారి ఇది ఈ కట్ట ఈ కొత్తిమీర 10 రూపాయలకు కూడా దొరకద్ది. అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. కొత్తిమీర పచ్చడి అయితే భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా కొత్తిమీర పచ్చడి తినుంటే కొత్తిమీర పచ్చడి తినుంటే కామెంట్ చేయండి, అది ఎలా ఉండేది. సరే ఫ్రెండ్స్, వీడియోలోకైతే వెళ్దాము. దీనైతే ఒలుచుకున్నాము ప్రస్తుతానికి. ఫస్ట్ కొత్తిమీర అయితే నీట్గా ఒలుచుకున్నాను ఫ్రెండ్స్. ఒలిసిన కొత్తిమీరని నీటిలో వేసి నీట్గా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్పు. చూడండి, ఈ ఆకుని 2 సార్లు కానీ 3 సార్లు కానీ కడుక్కోవాలి. ఎందుకంటే మార్కెట్లో దుమ్ము ధూళి, ఇసుక, మట్టి అన్నీ కలిసి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని శుద్ధంగా నీట్గా ఇలా కడుక్కోవాలి. తర్వాత తయారయ్యే విధానం చూపిస్తారండి ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర, కొంచెం దానికి సరిపడా చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర.
బాండ్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసాను. ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర. చూడండి, మిరపకాయలు అయితే వేగిపోయాయి. మా స్టైల్లో కొత్తిమీర పచ్చడి, రోటీ పచ్చడి చేస్తున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. మా ఊరి పద్ధతి ప్రకారం చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఆయిల్లో కొత్తిమీర వేస్తున్నా. ఆయిల్ అయితే కొత్తిమీరని నీట్గా వాడుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ప్లేట్ నిండా మరి ఇంత అయితే ఉంది. నూనెలో వాడే తెలుగు చూడండి ఫ్రెండ్స్, దానికి కొంచెం అయిపోతుంది. ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే వాడిపోయింది. రోటీ పచ్చడి కాడికి దంచే కాడికి పోతారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎండుమిరకాయలు వేసి దంచుకోవాలి. చెప్తే కదా సాల్ట్ ఎక్కరా. తగినంత సాల్ట్ వేసాను. చెప్పు తగినంత చింతపండు అయితే వేస్తున్నాను. కొత్తిమీర అయితే రోట్లో వేసి తొక్కుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ కంటే ఇలా రోల గుంటలో వేసి తొక్కుంటేనే బాగుంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మిక్సీ మీద ఇలాగా పచ్చడి తొక్కుకొని తింటే దాని రుచే వేరు ఫ్రెండ్స్. చాలా
చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తిన్నా బాగుంటుంది, కానీ తిరగబోసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అందుకని తిరగబోసుకుందాం మనం. ఆయిల్ వేసాను. తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆయిల్ అయితే పచ్చడి అయితే వేస్తాను. కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది మా ఆయనకి చాలా ఇష్టం, అందుకని కొత్తిమీర పచ్చడి ఈరోజు చేశాను. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.